సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము. కార్తీకంలో కన్యాదాన ఫలము. మరియు వశిష్ఠుడు జనకునితో ఇట్లని, ఓ రాజా, కార్తీక మాసమున చేయవలసిన ధర్మములు మరికొన్ని కలవు. ధర్మము తెలిసి మరియొకరికి చెప్పుకుండుట మహాపాపము. కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యమని చెప్పియుంటిని గదా, అంతకంటెను మరింత ముఖ్యమైనది కన్యాదానము. కన్యాదాన ఫలము ఇంతింతని చెప్పనలవి కాదు. ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించుటయు మంత్రదక్షిణ యసంగుటయు సత్ఫలములనిచ్చును. ఏది చేసినను మొదట సద్బుద్ధి కావలేను, అది అన్నింటికంటేనూ ముఖ్యము. అయినను కార్తీక మాసమున ఉపనయనము చేయించరాదు, కాని వాగ్దానము చేసి మాసాంతమున చేయవచ్చును. అట్లు చేయించిన వారు గొప్ప పుణ్యఫలము పొందుదురు. కనీసము అట్టి వివాహాది ఉపనయనాది కార్యములకు ద్రవ్య సహాయమును చేసినను ఆ ఫలము కలుగును. కార్తీకమున చేయు కన్యాదానమునకు గొప్ప ఫలితము కలదు. పూర్వము వంగదేశమును పాలించు సువీరునకు మహా సౌందర్యవతియగు భార్య కలదు. సువీరుడు క్రూరుడు, కాని అతని భార్య సుగుణవతి. ఒకానొక సమయమున సువీరుని రాజ్యమును శత్రువులు ఆక్రమించిరి. సువీరుడు భార్యతో అరణ్యములకు పారిపోయి నర్మదా నదీ తీరమున ఒక చిన్న పర్ణశాల నిర్మించుకొని అరణ్యముందు లభించు కాయగూరలు కందమూలములు తిని కాలము వెళ్లబుచ్చుచుండిరి. కొంతకాలమునకు అతని భార్య గర్భవతి అయి ఒక సౌందర్య రాశి కుమార్తెను గనెను. రాజదంపతులు ఆ బాలికను గారాభముతో పెంచుచుండిరి. మరికొంత కాలమునకు ఇంకొక కుమార్తె జన్మించను. పెద్ద కుమార్తెకు యుక్త వయసు వచ్చినది. ఆమెను ఒక మునికుమారుడు చూచి మోహించి తనకిచ్చి వివాహం చేయవలసినదిగా సువీరుని గోరెను. సువీరుడు తన లేమిని చెప్పుకొని కొంత ధనమిచ్చిన కుమార్తెనిచ్చదమని పలికెను. అది విని మునికుమారుడు కుబేరుని గూర్చి తపమనరించి మెప్పించి అతడి వలన అక్షయ పాత్రను పొందెను. దానిని సువీరునొసంగి అతని కుమార్తెను పెండ్లి ఆడి సుఖముండెను. సువీరుడు అక్షయ పాత్ర వలన కష్టము లేకుండా కాలం గడుపుచు రెండవ బాలికను కూడా ఎవరికేని యసంగి కొంత ధనమును రాబట్టవలనని యోచించుచుండగా అతని పుణ్యవశమున సాధువు ఒకడు నర్మదా నదీ తీరమున స్నానార్థము వచ్చెను. సువీరుని చూచి, ఓయి, నీ వివరములెయ్యవి వినిపించుమని ప్రశ్నించగా సువీరుడు తన వృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లు చెప్పెను. అది విని సాధువు సువీరుని చూచి, ఓ రాజా, తెలిసియు అజ్ఞానివై కన్యను అమ్ముకొని పాపమును మూటకట్టుకొంటివి. పితృదేవతలు హర్షించరు. ఇందువలన కూతురు అల్లుండ్ల గార్హస్థ్య ధర్మంబులు వ్యర్థములగును. కన్యా విక్రయమంత మహాపాపము వేరొకటి లేదు, దానికి ప్రాయశ్చిత్తము లేదు. కావున నీ రెండవ పుత్రికను భూషితురాలిని గావించి ఉత్తమునకిచ్చి శాస్త్రోక్తముగా కార్తీక మాసమందు వివాహము చేయము. అట్లు చేసిన కన్యాదానము వలన నీ పాపములన్నీయు నశించి సుఖంబుగా నుండెదవని చెప్పగా సువీరుడు అల్పబుద్ధి గలవాడై, ఓ సన్యాసి, దానము ధనము కంటెను ఎన్నిటికినీ ఎక్కువ కాదు. సుఖంబు కంటే యుత్తమగు ధర్మము లేదు. అందుకు ధనము కావలేను. ఆ ధనమును ఏ విధముగా నేను సంపాదించటం మానవుని కర్తవ్యము. అన్ని సుఖములు ఆ సొమ్ము వలన లభించును. శరీరమాధ్యంకలు ధర్మ సాధనము. శరీరమున్న గదా ధర్మములు. కావున ధనము లేకుండా కన్యాదానమును ఎన్నటికినీ చేయను అని నిష్కర్షగా చెప్పెను. సన్యాసి సువీరుని అజ్ఞానమునకు విచారించి వెడలిపోయాను. సువీరుడు చేసిన ఈ కన్యా విక్రయ మహాపాపము వలన అతని పూర్వీకులందరూ యమలోకమున చేరి నరక బాధలను అనుభవించుచుండిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను పుణ్యాత్ముడు కూడా సువీరుని అజ్ఞానమునకు తన పుణ్యఫలమును పోగొట్టుకుని యమభటులచే యమలోకమునకు గొనిరాబడెను. ఏనాడును అన్యాయము అధర్మమును చేయని శృతికీర్తి తనను నరకమునకు గొనివచ్చిన కారణమరయ గోరి యమధర్మరాజును సందర్శించి, ఓ రాజా, ధర్మరాజునని పేరుగాంచితివి, ఇంతకన్నా వేరొక అధర్మము గలదా అని ప్రశ్నించగా అతనిని చూచి యముడు ఇట్లనెను, ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మమూర్తివి. నిజమే గాని నీ వంశములోని వాడగు సువీరుడు అజ్ఞాని అయి దురాచారి అయి కన్యా విక్రయ మహాపాపమును చేసెను. అందువలన అతని పూర్వీకులందరూ నరక బాధలను అనుభవించి తదనంతరము నీచ జన్మములనెత్తవలసి ఉన్నది అని చెప్పెను. అది విని శృతకీర్తి, ఇందులకు ఉపాయాంతరము లేదా అని ప్రశ్నించను. విని యమధర్మరాజు శృతకీర్తితో ఇట్లనియే, ఓ మహారాజా, లేకేమి, నీవి దేహముతో అతని వద్దకు వెళ్ళుము. అతనికి మరి ఒక కుమార్తె కలదు. అలంకరించి ఆమెను కార్తీక మాసమున ఎవరికేమి కన్యాదానము చేయించుము. ఇందువలన నీకు నిష్కృతి కలుగును. కన్యాదానమునకు ఇంత ఫలితము గలదా అని శృతకీర్తి అడిగిన ప్రశ్నకు యముడు, ఓ మహారాజా, కన్యాదాన ఫలమును ఇంతయని చెప్ప వీలు లేదు. గోవులకు గాని బ్రాహ్మణులకు గాని వివాహము చేసినను ఈ ఫలము కలుగును. ఇందువలన పితృదేవతలు సంతసింతురు, వారలకు పుణ్యగతులు కలుగును. కావున నీవు వెళ్లి సువీరుని మనసు మార్చి నచ్చజెప్పి కన్యాదానమును చేయించుము. మీకందరికీ ముక్తి కలుగును అని యమధర్మరాజు చెప్పిన మాటలు విని శృతకీర్తి మానవ శరీరము దాల్చి నర్మదా నది తీరమున నివసించుచున్న సువీరుని ఎదుట నిలబడెను. దివ్య రూపముతో తన ఎదుట నిలబడి ఉన్న తన పూర్వీకుడు శృతకీర్తిని చూచి
సువీరుడు వినయభావమున నమస్కరించను. తన ఎదురు వినయభావమున నిలిచి ఉన్న సువీరుని చూచి శృతకీర్తి ఇట్లని, ఓయి సువీర, నీవు మహారాజువై ఉండియు రాజధర్మములను, కులధర్మములను, వంశాచారములను విడిచి స్వార్థపరుడవైతివి. రాజులు కోరు రాజ్యకాంక్ష నశించినది. పొట్టపోసుకొనుటకు పాడు పనులన్నీ చేయుటయే గాక మహాఘోరమగు కన్యా విక్రయ మహాపాపమును చేసితివి. ఇందువలన నీవు క్షణికములగు సుఖములను అనుభవించుచు మమ్ములనందరినీ నరక బాధలు పడినట్లు చేయుచున్నావు అని మందలించగా సువీరుడు తన తప్పిదమును గ్రహించి క్షమించమని వేడను. అంతటా శృతకీర్తి, ఓ సువీరా, ఇది నీ తప్పు కాదు, కర్మవశము. కావున నీవు రెండవ కుమార్తెకు తగిన వరుని చూచి కన్యాదానము చేయమని చెప్పగా స్వయముగా మహాబల సంపదలు గల ఒక రాకుమారునికి నిశ్చయము చేసెను. వారల సహాయముతో సువీరుడు వంగదేశముపై దండయాత్ర చేసి శత్రురాజులను ఓడించి నిశ్చయించిన ప్రకారము తన రెండవ కుమార్తెను ఆ రాజకుమారునకు కన్యాదానము చేసి శుభముహూర్తమున వివాహము గావించెను. అంతేగాక సువీరుడు ధన సహాయము చేసి కార్తీక మాసమున 100 కన్యాదానములు చేసెను. ఈ విధముగా సువీరుడును అతని పూర్వీకులను కన్యాదాన ఫలము వలన మోక్షపదము పొందారు. 14వ వృషోత్సర్జన ప్రభావము. అనంతరము వశిష్ఠుడు జనకును చూచి మరల ఇట్లని, ఓ రాజా, కార్తీక పూర్ణిమ నాడు చేయు ఉసిరికాయల దానము సాలగ్రామ దానములకెంత ప్రభావమున్నదో ఆ దినమున చేయదగు వృషోత్సర్జనము వలన కూడా అంతే ప్రభావమున్నది. కార్తీక పూర్ణిమ నాడు ఆబోతును అచ్చుపోసి విడుచుట వలన పితృదేవతలు ముక్తిని పొందుదురు. అటులనే ఉసిరికాయలను దానము చేసి విశేషముగా దక్షిణలిచ్చి శివకేశవుల సన్నిధిని దీపారాధనము చేసిన వారు పాపముల నుండి విముక్తిని పొంది మహాచక్రవర్తి పదములనందగలరు. ఇక్కడే ఇంకొక విశేషం ఉన్నది. ఏమనగా కార్తీక మాసమున శివనాభమును పేరు గల సాలగ్రామమును దానము చేయవలేను. అందువలన గొప్ప ఫలములు సమకూరును, కాని అయ్యది అందరకు లభ్యపడినది కాదు. ఓ రాజా, ఇవి ఇట్లుండగా కార్తీక మాసమున విడవదగిన కర్మలు కొన్ని ఉన్నవి. అవి ప్రతి వారును విడవవలేను చెప్పనారంభించెను. కార్తీక మాసమున చేయకూడని పనులు. కార్తీక మాసము పవిత్రమైనది. ఈ మాసమున పరుల అన్నము తినరాదు. వేశ్యలు శూద్రులు విక్రయించబడినటువంటి అన్నమును తినరాదు. వేశ్యలు శూద్రులు విక్రయించబడినటువంటి అన్నమును తినరాదు. ఉల్లిపాయలను విసర్జించవలేను. సంధ్యావందనాది నిత్య కర్మలు చేసి స్వగృహమందే శక్తిననుసరించి అతిథి అభ్యాగతులతో భుజించవలేను. పూర్ణిమ నాడును, ఆదివారం నాడును, ఇంకను ఇతర సూర్య చంద్రగ్రహణములు పట్టిన రోజునను, ఏకాదశి నాడును రాత్రుల యందును భుజించరాదు. ఈ మాసమున తలస్నానము, తైల స్నానము పనికిరాదు. పగలు నిద్రించరాదు. కంచు పాత్రలను ఉపయోగించరాదు. వేదశాస్త్రములను నిందించరాదు. పురాణములను నిందించకూడదు. ఇవన్నీయును ఇట్లుండగా ఈ మాసమున తప్పక నదీ స్నానము చేయవలెను. ఈ స్నానము చేయనప్పుడు గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం జ్ఞాన కృతదోష పరిహారార్థం అని శ్లోకమును పఠించుచు స్నానము చేయవలేను. ఈ విధముగా కార్తీక మాసమున వ్రతము చేయలేని వారు కనీసము పురాణ శ్రవణమైనను చేయవలేను. సాయంకాలమున శుచి అయి సంధ్యావందనాధికములను పూర్తి గావించుకొని పూజా మందిరమున గాని దేవాలయమున గాని శివకేశవులను యథావిధిగా శాస్త్రోక్తముగా పూజింపవలేను. అనంతరము షోడశోపచార పూజను చేయవలేను. శ్రీ పరమేశ్వర షోడశోపచార పూజా విధానం. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం నందివాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాం సమర్పయామి. ఓం పరిపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం పార్వతీ వల్లభాయ నమః ధూప్రమాఘ్రాపయామి. ఓం తేజోరూపాయ ఆప్తరక్షణాయ నమః దీపం దర్శయామి. ఓం త్రిలోచన లోకరక్షణాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం లోకసాక్షిణే నమః తాంబూలం సమర్పయామి. ఓం భవాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం సజ్జన రంజనాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధంగా
వారు వీరను భేదము లేక అందరూ పూజించవలేను. అట్లు నెలంతయు పూజ చేసిన శివానుగ్రహం కలుగును. పూజానంతరము శివ సన్నిధిని దీపమాలిక ఉంచుట మాత్రం మరువరాదు. అట్లు దీపమాలిక ఉంచిన పుణ్యప్రదము. ఈ విధముగా శాస్త్రోక్తముగా పూజ చేసిన అనంతరం బ్రాహ్మణులకు సమారాధన గావించి దక్షిణలిచ్చి సత్కరించవలేను. నారదుడు మొదలుగా గల మహర్షులు కార్తీక మాసమున ఈ విధంగా ఆచరించిన వారు మహాపుణ్యవంతులగుదురని చెప్పియుండిరి. కార్తీక పురాణమందు చెప్పినట్లు ఈ విధంగా చేసి రాత్రులందు నక్షత్ర దర్శనం చేసి భుజించవలేను. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పితృదేవతలకు నమస్కరించి తిల సమర్పణ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎడల పూర్వీకులు తరింతురు. అట్లు చేయని వారు అనేక పాపములు చేసిన వారగుదురు, అనేక నీచ జన్మలనెత్తుదురు. కావున ఓ జనక మహారాజా, నీవును పవిత్రవంతమగు ఈ కార్తీక వ్రతమును చేసి తరించి పితృదేవతలను తరింపజేసి పరమ పవిత్రుడవు కమ్మని ఉపదేశించను. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే త్రయోదశ చతుర్దశాధ్యాయో సప్తమ దిన సప్తమీ పారాయణం సమాప్తము.